హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజీస్ బ్యూటీ బుక్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ వచ్చేసి మీషో నుంచి కొన్ని షూస్, స్లిప్పర్స్, అలాగే కొన్ని జ్యువెలరీ తెప్పించుకున్నాను. సింపుల్ గా ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు ఈ వీడియోలో. చిన్నగా సింపుల్ గా నాకు నచ్చింది ఎలా ఉంది ఏంటి అన్నది క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఫస్ట్ అయితే ఒక 2 పీస్ జ్యువెలరీ తీసుకున్నాను. సో ఫస్ట్ అది చూపిస్తాను, తర్వాత ఫుట్ వేర్ చూపిస్తాను, షూస్ అలాగే స్లిప్పర్స్ ఇవి చూపిస్తాను. సో నేను చూపించే ప్రతిదీ స్క్రీన్ లో యాడ్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లింక్స్ కూడా. సో చెక్ చేయండి, మీకు ఎవరికైనా నచ్చితే కావాలి అనిపిస్తే మాత్రం. సో స్టార్ట్ చేసి జ్యువెలరీ ఇక్కడ స్క్రీన్ లో యాడ్ చేశాను. అవన్నమాట 2 పీస్ కాంబో సెట్ అనమాట. సో ఈ ప్యాక్ లో అయితే మనకి వచ్చాయి. సో వేసుకున్నవి కూడా చూపిస్తాను జ్యువెలరీ వరకు. సో ఇట్లా ప్యాకేజింగ్ లో అయితే వచ్చింది. సో ఒకటి బ్లాక్, అలాగే ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో ఇట్లా వచ్చాయి అనమాట మనకి ప్యాకేజింగ్ లో. సో మంచిగా నీట్ గానే రిసీవ్ అయింది. ఏమి కొన్ని ఉంటాయి కదా, పూసలు రాలిపోవడము, లేకపోతే కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి, అలా ఉంటాయి కదా, అలా ఏమీ రాలేదన్నమాట. సో ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చోకర్ సెట్. సో ఇట్లా అయితే వచ్చిందనమాట మనకి. ఇది చక్కగా ప్లెయిన్ శారీస్కి ఏ శారీస్కైనా బాగుంటుంది. సో తక్కువ ప్రైస్ లో ఉంది అండ్ ఎలిగెంట్ గా మంచిగా ఉంటది అనమాట వేసుకుంటే. సో బ్యాక్ సైడ్ లో థ్రెడ్ ఇచ్చారు, మన నెక్ కి అడ్జస్ట్ గా పెట్టుకునేలాగా. అండ్ ఫ్రంట్ రౌండ్ గా మనకి ఇలా ఇచ్చారు. ఇందులో నాకు ఏది బాగాలేదు, థ్రెడ్ అనమాట. మొత్తము ఒక్క థ్రెడ్ తెగిపోయిందంటే మొత్తం పూసలు మొత్తం పోతాయి అనమాట. సో నేను థ్రెడ్ అనుకోలేదు, ఇంతలాగా ఉంటది ఇన్సైడ్ అనుకోలేదు నేను. సో ఓవరాల్గా అయితే మనకి ఇట్లా అయితే ఉందన్నమాట. దీనికి మనకి జ్యువెలరీ, దీనికి ఇయర్ రింగ్స్, అలాగే ఒక పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారు సెట్గా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ ఈ చోకర్ గురించి డీటెయిల్స్ ఏంటంటే, మనకి జస్ట్ చోకర్ నార్మల్గా ఉంది, పెద్దంతగా ఏమీ బాగాలేదు. ఓకే, ఒక 4-5 టైమ్స్కి మనకి పాడైపోతుంది అనమాట. అయితే ఓవరాల్గా మనకి ఏదైనా శారీస్ మీద కానీ పెద్ద డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటికి ప్లెయిన్ నెక్ ఉన్నప్పుడు ఇలాంటిది ఒక చోకర్ పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటుంది. సో చోకర్ ఈ థ్రెడ్ వల్ల నాకు అంత ఇదిగా అనిపించలేదు అనమాట. ఒక్క థ్రెడ్ కూడా తెగిపోయిందంటే, ఒక్కటి తెగినా మొత్తం పూసలు పోతాయి. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చాయి, పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇవి పెట్టుకున్నవి వీడియో యాడ్ చేస్తాను, ఫస్ట్ చూపిస్తున్నాను. ఇట్లా అయితే వచ్చింది, రౌండ్గా మనకి పూసలు ఇచ్చారు. అండ్ పైన ఒక స్టార్ షేప్లో మనకి పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో ఈ బటన్ టైపే. సో ఇవి అండ్ పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారనమాట. దీనికి ఏదైనా శారీస్ మీదకి వేర్ చేసుకుంటే బాగుంటుంది, ఏదైనా ఫంక్షన్స్కి అట్లా. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది. ఇప్పుడు పెట్టుకున్న వీడియో కొంచెం యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ అట్లానే ఉంది, పెద్దంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు, నార్మల్గా చూపిస్తుంది అనమాట. సో పింక్ కలర్ కంటే ఇది ఇంకా బాగుందనమాట. సో అన్నిటి మీదకి మనం బ్లాక్ అంటే అన్నిటి మీద కూడా మనం వేర్ చేసుకోవచ్చు కాబట్టి. సో సేమ్ అదేలా ఉంది. కొంచెం ఆ పూసలు ఏంటంటే హార్డ్గా అనిపించాయి, కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి ఆ పూసలు వీటికంటే. సో ఇది కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టుగా అనిపించింది. సేమ్ ఇది కూడా బ్యాక్ సైడ్లో మనకి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. సో ఈ థ్రెడ్స్ ఏంటంటే ఒక్కటి తెగిపోయినా కూడా మొత్తం పోతాయి అన్నది నా భయం అనమాట. సో రౌండ్గా అయితే ఉంది. అండ్ రౌండ్లో మనకి డీటెయిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. అండ్ మామూలుగా నార్మల్గా చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇందులో ఇచ్చారనమాట. ఓవరాల్గా ఈ రౌండ్లో ఏంటంటే మనకి నీట్గానే ఉంది డిజైన్ వర్క్ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్లో మనకి అడ్జస్ట్మెంట్ బటన్ లాగా ఇచ్చారు. సో వీటి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇందాక నేను చూపించినట్టుగానే ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఇట్లా వచ్చాయన్నమాట. వీటి ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది కూడా ఇయర్ రింగ్స్ అలాగే పాపిడి బిళ్ళతో వచ్చిందనమాట. ఈ పాపిడితో వచ్చింది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి షూ అనమాట. ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేశాను ఇవి. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. సో
ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. మంచిగా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. సో ఇట్లా వచ్చిందనమాట. బాగున్నాయి. ఇంకా నీట్గా వీడియో కొంచెం యాడ్ చేస్తాను. ఇట్లా ఉన్నాయన్నమాట. సేమ్ ఇందులోనే బ్లాక్ కలర్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. తర్వాత రెండు క్లియర్గా ఒక వీడియో చూపిస్తాను. సేమ్ ఇందులోనే ఇంకోటి బ్లాక్ అనమాట, బ్లాక్ షూ. ఇట్లా వచ్చింది. సో ఒక బో టైప్లో ఇచ్చారు అండ్ ఫ్రంట్లో కొంచెం ఇలాంటి డిజైన్ ఇచ్చారనమాట. సో ఇది అల్లికలా ఉంటుంది కదా, జడ అల్లిక, అలాంటి డిజైన్ అనమాట. అండ్ అంటే సింపుల్గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట షూస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేస్తాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇట్లా వచ్చాయి అనమాట. సేమ్ ఆన్లైన్లో మనం ఏ విధంగా చూసామో అదే పాయింట్ హీల్ టైప్ అయితే వచ్చిందనమాట. సో చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ మీదకి సూపర్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా వచ్చాయి. ఇవి కూడా డీటెయిల్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నర్ వేర్స్ తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్లో ఇచ్చాను కదా, అవన్నమాట. సో ఇవి జస్ట్ ఓకే, నార్మల్గానే వచ్చాయి, బాగున్నాయి అనమాట. ఇవి కావాలంటే ఎవరైనా ట్రై చేయండి. మనకి మంచి బడ్జెట్ ప్రైస్లో మంచిగా మనకి క్వాలిటీతో అయితే ఉన్నాయి. బయట తీసుకోవడం కంటే ఆన్లైన్లో మీరు సైజ్ కరెక్ట్గా పెట్టేసుకొని మీరు సైజ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంత కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ ప్రోడక్ట్స్ కోడ్స్ కానీ లింక్స్ కానీ ఉంటాయి, మీరు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను విజయ. బాయ్, టేక్ కేర్.